తిరుపతిలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేసి లంచం తీసుకుంటున్న ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ రెడ్డయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చేపల పెంపకం కోసం సుభాన్ 50 లక్షల లోన్ కు దరఖాస్తు చేసుకోగా దాని మంజూరు కోసం రెడ్డయ్య 6 లక్షలు డిమాండ్ చేశాడు. 3 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మేము తిరుపతి ఏసీబీ డిపార్ట్మెంట్ మాకు ఒక ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదులో తిరుపతి పట్టణంకు చెందిన పెద్ద సుభాన్ అనే అతను PMMSY ప్రధానమంత్రి మత్స్యకార సంపద యోజన కింద అతను ఒక ప్రాజెక్టు చేశాడండి. ఆ ప్రాజెక్టులో బిల్స్ కోసం పెండింగ్ పెడుతున్నారని చెప్పి అతనికి సబ్సిడీ నిమిత్తం 3 నెలల క్రితం అతనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 30 లక్షలు శాంక్షన్ అయిందండి. ఆ శాంక్షన్ బిల్లు అప్లోడ్ చేయాలని చెప్పి వీళ్ళు బ్రైబ్ అడుగుతారని చెప్పి మాకు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదుని మేము యాంటిసిడెన్స్లో వెరిఫై చేసి మొత్తం కూలంకషంగా వెరిఫై చేసి దాని మీద ఏసీబీ తిరుపతిలో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. ఈరోజు ఈ బిల్లు ప్రాసెస్ చేయడానికి డబ్బులు అడిగిన డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ.ఎన్. రెడ్డయ్య గారిని మరియు అతను ఆఫీస్లో పనిచేసే డిపిఎం అయిన కిరణ్ గారిని మరియు డబ్బుల కోసం మిడిల్ మ్యాన్ ఒక పర్సన్ పంపించారు. మన రెడ్డయ్య గారు డబ్బులు డైరెక్ట్గా కాకుండా మిడిల్ మ్యాన్తో డబ్బులు తీసుకోవడానికి అన్నారావు సెంటర్ దగ్గరికి పంపించాడు. ఆ మిడిల్ మ్యాన్ కూడా మేము నాగరాజు అతను కూడా మేము అదుపులో తీసుకున్నాము. అతని దగ్గర నుంచి 3 లక్షల రూపాయల క్యాష్ను మరియు మన కెమికల్ టెస్ట్ చేసామండి. కెమికల్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీని మీద మేము కేసు నమోదు చేసాము. దీని మీద దర్యాప్తు చేస్తున్నాము. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతకాలంగా సర్వీస్లో ఉన్నా సార్? ఇక్కడికి వచ్చి 1 మంత్ అయితే తర్వాత మిగతా ఇవన్నీ దర్యాప్తులో ఉన్నాయండి. ఇవన్నీ మేము మీకు అన్ని తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మిగతా మేము దర్యాప్తులో చేస్తున్నాము. మొత్తం దర్యాప్తు అయిపోగానే మీకు అన్ని డీటెయిల్స్ మొత్తం ఎంత బ్రైబ్ అడిగారు? మొత్తం 4.5 లక్షలు అడిగారండి. మొదటి విధంగా 3 లక్షలు ఇవ్వమన్నారు. బిల్లు పడిన తర్వాత 1.5 లాక్ ఇవ్వమని చెప్పి ఫిర్యాదులో మనకు ఫిర్యాదు అయిన పెద్ద సుభాన్ మనకు ఫిర్యాదులో తెలియజెప్పాడు.